హలో ఆల్. ఈ వీడియోలో మనము టీసీఎన్ టోకెన్ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాము. మనం గనక జోరనెక్స్ గురించి గనక తెలుసుకుంటే టోటల్ ఎంటైర్ నాడెక్స్ ల్యాబ్స్‌లోని ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఏవైతే మన సిస్టమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో ప్రతి దానికి గవర్నింగ్ టోకెన్‌గా ఈ టీసీఎన్ టోకెన్ అనేది వ్యవహరిస్తుంది. ఇది నార్డెక్స్ చైన్‌కి ఒక ఎకనామిక్ ఇంజిన్‌గా డీసెంట్రలైజ్డ్ కంప్యూటేషన్‌కి ఫ్యూచర్‌గా ఈ టీసీఎన్ టోకెన్ అనేది వ్యవహరిస్తుందనమాట. సో, అసల ఈ డీప్ ఇన్ ఎరాకి క్లౌడ్ ఎరా ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి వ్యత్యాసం గనక మనం ఇక్కడ చూస్తే, ఇప్పటి వరకు సెంట్రలైజ్డ్ మన క్లౌడ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ గానీ, గూగుల్ డ్రైవ్ గానీ, గూగుల్ క్లౌడ్ కానీ, ఇవన్నీ కూడా సెంట్రలైజ్డ్ డేటా సెంటర్స్ అనమాట. అంటే ఖచ్చితంగా ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఏంటి అంటే తక్కువ లాటెన్సీ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో జీపీయూ కెపాసిటీ అనేది సరిపోదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే యూఎస్ఏలో సర్వర్ ఉంటుంది. ఇక్కడ ఈ కంట్రీలో నుంచి గనక మనము ఏదన్నా డేటా గనక వెరిఫై చేసుకోవాలి అనుకుంటే, అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అండ్ ఆల్సో చాలా స్లోగా రావడం జరుగుతుందనమాట. అండ్ ఆల్సో చాలా కాస్ట్‌లీ కూడా. అలాగే ఇక్కడ చెప్పాలి అంటే సెంట్రలైజ్డ్ అంటే ఏంటంటే ఒకళ్ళ అథారిటీలో ఒకళ్ళ యొక్క ఓనర్‌షిప్‌లో ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇంకొక నెగెటివ్ పాయింట్ ఏంటి అంటే సింగిల్ పాయింట్ ఫెయిల్యూర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్స్‌లో ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చి సర్వర్ షట్ డౌన్ అయినా అన్నీ షట్ డౌన్ అయిపోతాయన్నమాట. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్కడ ఒక సింగిల్ పాయింట్ ఫెయిల్ అయినా కూడా టోటల్ ఎంటైర్ క్లౌడ్ ఆ స్టోరేజ్ అనేది షట్ డౌన్ అయిపోతుంది. సో, ఇక్కడ దానికి అపోజిట్‌లో మనం డీప్ ఇన్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ ఇవి డిస్ట్రిబ్యూటెడ్ నోడ్స్ అనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ డివైస్ అయినా బ్లాక్ చైన్ టెక్నాలజీకి కనెక్ట్ చేసి, వాళ్ళ యొక్క డేటాని కానీ, బ్యాండ్‌విడ్త్‌ని కానీ, స్టోరేజ్‌ని గాని ప్రొవైడ్ చేయడం ద్వారా వాళ్ళదొక నోడ్‌గా పరిగణించబడుతుంది. సో, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏదన్నా ఒక నోడ్ పనిచేయకపోయినా రిమైనింగ్ నోడ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడా గూడా షట్ డౌన్ అవ్వడం అనేది జరగదు. ఇన్‌ఫైనైట్ స్కేలబిలిటీ అనేది ఉంటుందనమాట. అలాగే చెప్పాను కదా! ఇది ఎవ్వరి అథారిటీలో ఉండదు. ఎవ్వరి ఓనర్‌షిప్‌లో ఉండదనమాట. ఇక నార్డెక్స్ చైన్‌కి మన టీసీఎన్ టోకెన్ అనేది ఒక కోఆర్డినేషన్ లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఈ టీసీఎన్ టోకెన్ అనేది నెట్వర్క్ గ్యాస్ ఫీస్ కింద కూడా యూజ్ అవుతుంది. ట్రాన్సాక్షన్ ఫీస్ కింద కూడా ఐ మీన్ నెట్ ట్రాన్సాక్షన్ ఫీస్‌కి గ్యాస్ టోకెన్‌గా కూడా దీన్ని యుటిలైజ్ చేస్తారు. అట్లాగే స్టేకింగ్‌కి, లిక్విడిటీ పూల్స్‌కి కూడా యూజ్ చేయబడుతుంది. అండ్ ఆల్సో డీప్ ఇన్ హార్డ్‌వేర్స్ మానిటైజేషన్‌కి రెంటల్‌గా కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే కంప్యూటేషన్ ఏఐ ట్రైనింగ్‌కి లేకపోతే రెండరింగ్‌కి అన్నిటికి కూడా ఇది ఒక ఒక నాట్ ఓన్లీ యాస్ ఎ టోకెన్ గ్యాస్ ఫీస్‌గా యూజ్ చేయబడుతుంది. అట్లాగే కొలాటరల్‌గా యూజ్ చేయబడుతుంది. అంటే జీపీయూ, సీపీయూ బ్యాండ్‌విడ్త్స్‌కి అంటే ఈ పర్మిషన్‌లెస్ నెట్వర్క్‌లో ఇది చాలా నార్డెక్స్ మన ఓన్ బ్లాక్ చైన్‌కి ఒక కోఆర్డినేషన్ లేయర్‌గా ఈ టీసీఎన్ టోకెన్ అనేది వ్యవహరిస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే ఈ నార్డెక్స్ చైన్ ఆర్కిటెక్చర్ అనేది అన్ని విధాలుగా కంపాటబుల్‌గా దీన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎలాగా అంటే ఇది లైట్ డివైజెస్ కంప్యూటింగ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూట్ యూనిట్స్‌కి లైట్ డివైజెస్‌కి సపోర్ట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆల్సో ఇది 100% డెవలపర్ ఫ్రెండ్లీ. అంటే మీరిక్కడ గమనిస్తే గనక ఫిజికల్ హార్డ్‌వేర్ లేయర్ ఉంటుంది. అంటే జీపీయూస్, సీపీయూస్. సో, దానిపైన లేయర్ 1 నార్డెక్స్ చైన్ అనమాట. ఈ నార్డెక్స్ చైన్ అనేది ఈవీఎం కంపాటబుల్. ఈవీఎం అంటే ఎథీరియం వర్చువల్ మెషిన్ కంపాటబుల్‌గా అంటే ఏంటంటే ఏదన్నా ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ డిప్లాయ్ చేయటానికి కంపాటబుల్‌గా చాలా డెవలపర్ ఫ్రెండ్లీగా దీన్ని రూపొందించడం జరిగిందనమాట ఈ నార్డెక్స్ చైన్‌ని. సో, దీన్ని బేస్ చేసుకునే టైబిక్స్, అన్‌టై, డీపిన్ యాప్స్ అన్నీ గూడా ఈ అప్లికేషన్ లేయర్స్ అన్నీ గూడా పైన వర్క్ అవుతాయన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి పోసా ప్రూఫ్ ఆఫ్ స్టేక్డ్ అథారిటీ. ఇక్కడ మీరు గనక చూసుకుంటే ఎఫిషియన్సీ మీట్స్ సెక్యూరిటీ మీట్స్ ఎఫిషియన్సీ అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ
వాలిడేటర్స్ ఒక రెప్యుటేషన్ని బేస్ చేసుకుని ఈ సిస్టమ్ అనేది సేఫ్గా ముందుకు వెళ్తుందన్నమాట. అండ్ ఆల్సో ట్రెడిషనల్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ అనేది, అంటే ఎనర్జీ వేస్టేజ్ అనేది, ట్రెడిషనల్ వేలో ఎనర్జీ వేస్టేజ్ అనేది తగ్గిస్తూ ఇది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎలాగా అంటే మీరు ఇక్కడ చూస్తే కనుక ట్రాన్సాక్షన్ ఫీజ్ కింద, లేకపోతే గ్యాస్ టోకెన్ కింద, అట్లాగే ప్రాసెస్ ట్రాన్సాక్షన్స్ వాలిడేషన్స్ తీసుకోవడానికి కానీ, అండ్ ఆల్సో టీసీఎన్ ఎర్నింగ్స్ మనకి టీసీఎన్ రూపంలో, అంటే బ్లాక్ రివార్డ్స్ ప్రొవైడ్ చేయడంలో అన్ని రకాలుగా ఇది వర్క్ చేస్తుంది అనమాట. అసలు ఇక్కడ మనం మాట్లాడుకుంటే వాలిడేటింగ్ రియాలిటీ తెలుసుకుందాము. అంటే నిజంగా ఒక టీసీఎన్ టోకెన్ అనేది రివార్డ్ రూపంలో మనకు రావాలంటే అది ఎలాగ వెరిఫై చేస్తుంది అనేది మనం చూస్తే, ఇక్కడ మనం ఏ డివైస్ అయినా కనెక్ట్ చేసినప్పుడు దాని హార్ట్ బీట్ సిగ్నల్ అనేది క్రిప్టోగ్రాఫిక్ రూపంలో వెరిఫై చేసుకొని వర్క్ అనేది, దాని యొక్క వెరిఫికేషన్ అనేది, వాలిడేషన్ అనేది ఆన్ చైన్ స్టేటస్లో యాక్టివ్గా పెట్టినప్పుడు మాత్రమే మనకి టీసీఎన్ టోకెన్ అనేది రివార్డ్గా రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా దీనివల్ల ఏమవుతుందంటే ఫేక్ నోడ్ అనేది అవకాశం అనేది లేదనమాట. అండ్ నెక్స్ట్ టీసీఎన్ టోకెనామిక్స్ గురించి మనం మాట్లాడుకుంటే NXC20 డెఫినెట్గా టీసీఎన్ టోకెన్ అనేది దీని యొక్క లైఫ్ అనేది, దీని యొక్క స్టాండర్డ్స్ అనేది, దీని యొక్క వాల్యూ అనేది ఫ్యూచర్లో పెరుగుతుంది అని చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది కేవలం ఒక కరెన్సీగా మాత్రమే కాదు, గ్యాస్ నెట్వర్క్ ట్రాన్సాక్షన్స్కి గ్యాస్ నెట్వర్క్ ఉపయోగపడుతుంది, అలాగే క్రిప్టో కరెన్సీ లాగా ఉపయోగపడుతుంది, అంటే అండ్ ఆల్సో ఓటింగ్కి ఉపయోగపడుతుంది, అండ్ ఆల్సో కంప్యూటర్ రిసోర్సెస్కి యాక్సెస్ కీ లాగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇక దీని యొక్క మెకానిజం, ఎందుకు దీని యొక్క వాల్యూ పెరుగుతుంది అంటే దీనిలో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి మైక్రో బర్న్ అనే ఒక ఆప్షన్. దాని గురించి మనం మాట్లాడుకుంటే ప్రతిసారి ఒక కంప్యూటేషన్లో ఒక టాస్క్ చేసినా కానీ, లేకపోతే బ్యాండ్ విడ్త్ని యూజ్ చేసినా కానీ వెంటనే ఇమీడియట్గా ఇక్కడ ఏమవుతుందంటే, లేదా ఒక ట్రాన్సాక్షన్ ఫీజ్ కింద ఉపయోగించినా కానీ ఇక్కడ ఏమవుతుందంటే దానిలో కొంత భాగం అనేది మైక్రో బర్న్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా పర్మనెంట్గా ఆ మైక్రో బర్న్ ద్వారా కొంత కాయిన్స్ అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే టీసీఎన్ సప్లై అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. సో లో సప్లై కాబట్టి ఖచ్చితంగా దాని యొక్క డిమాండ్ అనేది హైలోకి వెళ్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ నాట్ ఓన్లీ కేవలం టీసీఎన్ టోకెన్ అనేది మనము ఓన్లీ త్రూ మింటింగ్ కానీ, లేకపోతే మైనింగ్ ద్వారానే కాకుండా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో కూడా మనం ఎర్న్ చేయొచ్చు అనమాట. ఎలాగా అంటే, అండ్ ఇంకొక మోరోవర్ ద బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఈ టైబిక్స్ ఏంటంటే ఒక ఎక్స్చేంజ్ అనమాట. ఈ ఎక్స్చేంజ్లో ఇది లిక్విడిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అంటే మనం టీసీఎన్ని ట్రేడ్ చేసుకోవచ్చు, లైక్ యూఎస్డిటీతో అట్లాగా ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం ఏంటంటే డైరెక్ట్గా వీటిని పేమెంట్స్గా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. బయటకు వెళ్ళి ఒక కాఫీ బై చేయడానికో, లేకపోతే గ్రాసరీస్కో కూడా మనము ఆటోమేటిక్గా టీసీఎన్తో మనము ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట, బై చేయొచ్చు అనమాట గూడ్స్. సో అలాగే అంటై అండ్ ఫ్యాంటీఎక్స్ అనేవి, ఒకటి ఫిట్నెస్ యాప్ అయితే ఇంకొకటి గేమింగ్ యాప్ అనమాట. ఈ రెండింటి ద్వారా కూడా మనం టీసీఎన్ కాయిన్స్ని మేక్ చేసుకోవచ్చు, ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే టైకాట్ అనే ఒక మార్కెట్ ప్లేస్ ఉంది. దీనిలో డైరెక్ట్ జస్ట్ లైక్ అమెజాన్ లాగా మనము ప్రొడక్ట్స్ అన్ని మన టీసీఎన్ టోకెన్స్తో మనం ఇక్కడ బై చేసుకోవచ్చు. ఇది చెప్పాలి అంటే గవర్నెన్స్ నెట్వర్క్ సెక్యూరిటీ అనమాట. అంటే ఇది చాలా సెక్యూర్డ్గా డిజైన్ చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. ఇది ఏంటి అంటే కమ్యూనిటీ ద్వారా ఓన్ చేయబడింది, అండ్ ఇక్కడ హోల్డర్స్ నెట్వర్క్ అప్గ్రేడ్స్కి ఓట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది, అండ్ అంత సెక్యూర్డ్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మన టీసీఎన్ టోకెన్ అనేది ఇది ఒక హైబ్రిడ్ వెబ్3 ఎకానమీని అడాప్ట్ చేసుకుంటూ డీప్ ఇన్ టెక్నాలజీలో ముందుకు వెళ్తుందండి. అండ్ ఇక్కడ మనకి ఏంటి అంటే టీసీఎన్ టోకెన్ అనేది రానున్న రోజుల్లో డెఫినెట్గా నాడెక్స్ బ్లాక్ చైన్ ద్వారా, అంటే ఇక్కడ మనకంటూ ఒక ఓన్ బ్లాక్ చైన్ ఉంది, అదే నాడెక్స్ బ్లాక్ చైన్. ఈ బ్లాక్ చైన్ని బేస్ చేసుకుని టీసీఎన్ టోకెన్ అనేది ఫ్యూచర్లో ముందుకు వెళ్ళటానికి ఎటువంటి సందేహం లేదు. దీనిలో టోకెన్ బర్నింగ్ సిస్టమ్ ఉంది, మైక్రో టోకెన్ బర్నింగ్ సిస్టమ్ ఉంది,
మీరు చూసుకుంటే గనక ఇక్కడ రివార్డ్స్ అనేవి ఎట్లాగా ఒక టీసీఎన్ టోకెన్ ఎర్న్ చేయాలంటే దాన్ని ఎలా వాలిడేట్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. అండ్ ఆల్సో సప్లై తగ్గిపోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి డిమాండ్ అనేది డెఫినిట్‌గా పెరుగుతుంది. సో, ఇది కొద్దిగా బ్రీఫ్‌గా టీసీఎన్ టై చైన్ నెట్వర్క్ యొక్క వైట్ పేపర్‌లో నుంచి తీసి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్‌ఫుల్‌గా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీరు కూడా టై చైన్ నెట్వర్క్ యొక్క వైట్ పేపర్ ఇంకా స్టడీ చేసి కామెంట్స్‌లో మీకున్న డౌట్స్ అన్ని కూడా పెట్టొచ్చు. సో, థాంక్ యూ సో మచ్.